హల్లెలూయాయని పాడి స్తుతింతుము జారే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయాయని పాడి స్తుతింతుము రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా ఊరురా నోరారా. హల్లెలూయాయని పాడి స్తుతింతుము రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా ఊరురా నోరారా. పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని కుడు గుడ్డలనిచ్చు పోషించు దేవుడని. పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని కుడు గుడ్డలనిచ్చు పోషించు దేవుడని. తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని. తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని. పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయాయని పాడి స్తుతించు రారే మనసారా ఊరురా. హల్లెలూయాయని పాడి స్తుతించు రారే జనులారా మనసారా ఊరురా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని. అన్నదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని. అన్నదమ్ముల కన్నా బిడ్డల కన్నా కరుణా సంపన్నుడని. కన్నా బిడ్డల కన్నా సంపన్నుడని. పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయాయని పాడి స్తుతించు హరే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయాయని పాడి స్తుతించు హరే జనులారా మనసారా ఊరురా. రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని. ఈ చాతి నీచులను ప్రేమించవచ్చేనని. రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని. ఈ చాతి నీచులను ప్రేమింపవచ్చేనని. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని. పూజించి చాటించరారే. హల్లెలూయాయని పాడి స్తుతించు హరే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయాయని పాడి స్తుతించు హరే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయాయని పాడి స్తుతించు హరే జనులారా మనసారా ఊరురా. చాలునయా 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 నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు. కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు. కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి. తల్లిగా లాలించి తండ్రిగా
తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా అడుగులు స్థిరపరచి నిలిపివయ్యా దిగటగల ఊరిలో పడియుండగా అడుగులు స్థిరపరచి నిలిపివయ్యా విశ్వముతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటేను తెల్లగా మార్చుమయా నీకేమి చెల్లించు నా మంచి మెస్సయ్యా నా జీవితమంతా అర్పించు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా బంధువులు స్నేహితులు చూసేటిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు చూసేటిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనలేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లించు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవించునయా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జయాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్తునున్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి నీ కృప ఎంత తుది వరకు కనిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా
మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా యందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే భాగ్యమే దివ్య సన్నిధి విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే భాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమును హర్షించి భజించి కీర్తించి ఘనపరచు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున వేద జనాలు దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృప ఎంతో ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా నా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా దేవుడనే ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరలెదురైనా కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరలెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము రండి
రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఎవరి గురించి అంటే నా తల్లిగారి గురించి. ఇక్కడ అనితా చంద్రశేఖర్ గారికి హార్ట్ ప్రాబ్లంగా ఉంది అని ప్రార్థన విన్నపం అయితే నేను పెట్టాను. అయితే ఇక్కడ దాని కొరకు ముందుగా అందరికీ వందనాలు చెల్లించుకోవాలనుకుంటున్నాను. అందరు ప్రార్థన చేశారు. ప్రార్థన వల్లనే ఇది మొదటగా సాధ్యమైంది. ఎందుకు అంటే అది మహోన్నతుని కృప, అది ప్రార్థన వల్లనే జరిగింది అని నేనైతే గట్టిగా నమ్ముచున్నాను. అయితే ఇది ఎలా జరిగింది ఏంటి అని కొంచెం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2 నెలల క్రితం ఏంటంటే ఆమెకి బాగా ఛాతీ నొప్పి వస్తూ ఉంది. మేమేంటి అంటే ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని మేమైతే కొంచెం నెగ్లెక్ట్ చేసాము. చేసిన తర్వాత ఫస్ట్ వచ్చింది ఒకసారి, ఎప్పుడు అంటే జనవరిలో వచ్చింది. జనవరిలో వచ్చినప్పుడు అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకొని మేము దానికి తగిన ఇంజెక్షన్ వేసేసి ఇంకా సెట్ అయిపోయింది అనుకున్నాం. చెప్పాలంటే అదే మాకు ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అన్నమాట. అదే మాకు పెద్ద వార్నింగ్ సింబల్. అయితే మేము అది గమనించుకోలేదు, మాకు తెలియలేదు. తర్వాత ఆగస్టులో ఇలాగా ఆమెకి మళ్ళా గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, ఇట్లా ఛాతీ నొప్పి వస్తూ ఉంటే మామూలుగా తల్లిగారికి ఏంటంటే హాస్పిటల్ అంటేనే భయము, అందుకని వెళ్ళదు. చూపించుకోవాలని ఉంటుంది కానీ ఏదో ఒకటి చెప్పి భయపడతారు అని భయంతో ఆమె వెళ్ళదు. అయితే అలా వెళ్ళక చాలా నెగ్లెక్ట్ అయ్యింది. ఒకసారి అది ఎక్కువగా ఛాతీ నొప్పి ఎక్కువ వచ్చేటప్పటికి మా పిన్ని గారితో పాటు వెళ్ళినప్పుడు హాస్పిటల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, మాకెందుకో ఇది హార్ట్ ప్రాబ్లం అని డౌట్గా ఉంది, మీరు ఒకసారి యాంజియో టెస్ట్ చేసుకోండి అని వాళ్ళు సజెస్ట్ చేశారు. చేసినప్పుడు ఆమెకి అప్పుడే చెప్పారు, ఇట్లాగా సంథింగ్ డేంజర్ ఏదో ఉంది అని వాళ్ళకి చెప్పారు. అయితే మేము పోలేదు కాబట్టి మా మమ్మీ ఏం చేశారంటే ఇంట్లో ఏమీ చెప్పలేదు. అయితే మా పిన్ని వీళ్ళు మా అన్న వాళ్ళతో వదిన వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడుకున్నారు. మాకైతే ఈ విషయం ఇంకా తెలియదు, నాకు మా అక్కకి మా తండ్రి గారు లేరు. అయితే ఇట్లా విషయం తెలిసినప్పటి నుంచి మా మమ్మీ ఎక్కడ తొందరపెట్టి నన్ను హాస్పిటల్లో చేర్పించేస్తారు, నాకు ఏమైనా చేర్పించేస్తారని భయంతో ఆమె బయట చెప్పలేదు. అయితే నాకు విషయం అర్థం కాలేదు. అప్పుడు మా వదిన ఒకసారి సురేఖ వదిన ఒకసారి కాల్ చేసి విషయం చెప్పింది. ఇట్లా వెళ్ళాము హాస్పిటల్కి, ఆమె పంపింగ్ అనేది సరిగా జరగట్లేదని చెప్పింది. ఇట్లా మీరు తొందరపడకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పినప్పుడు నేను ఇంకా ఆలోచన చేశాను, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే నాకు అసలు అవగాహన లేదు అదేంటి అనేది. ఆ తర్వాత ఇంకా సరే వెంటనే వెళ్ళాలి అని అన్న వాళ్ళ సహాయంతో హాస్పిటల్కి వెళ్ళాము.
యాంజియో టెస్ట్ రాయాలని ఇంకొక డాక్టర్ కూడా సలహా ఇచ్చినప్పుడు వెంటనే చేయించుకోవడానికి కూడా ఆమె ఇష్టం చూపించలేదు, భయంతో చూపించలేదు. అయితే తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 3 days లేట్ చేసి మరీ వెళ్ళిన తర్వాత యాంజియో టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆమె బీపీ ఎక్కువ అయిపోతూ ఉంది. బీపీ చాలా ఎక్కువ అయిపోతుంది, హాస్పిటల్ భయంతో ఎక్కువ అవుతుంది. ఇంకా ఆమె ప్రాబ్లం ఏంటనేది నిజంగా నాకైతే అసలు ఆ టైంలో అవగాహనే లేదు. హార్ట్ ప్రాబ్లం ఏంటి, ఆ వాల్స్ ఏంటి, ఆ బ్లాక్స్ ఏంటి, ఇవంతా కూడా నాకు అస్సలు తెలీదు. అయితే ఆ టైంలో డాక్టర్ కూడా అట్లా చెప్పిన తర్వాత యాంజియో టెస్ట్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళింది. ఆ టైంలో బంధువులు అయితే ఎంత సహాయం చేశారు అంటే, దేవుని ప్రేమ ఎంత ఉందో అంత చూశాను నేను. బంధువులందరూ వచ్చారు, పరామర్శించారు. వాళ్ళు ఇచ్చిన ప్రేమ ఆప్యాయతలకైతే నాకు మాటలు లేవు. అంత మంచిగా వాళ్ళందరూ మమ్మీకి పట్ల చూపించారు. అంటే నాకు తండ్రి లేరు అన్న బాధ కంటే కూడా వీళ్ళందరూ ఇచ్చిన మనోధైర్యం చాలా గొప్పది. అయితే ఆ ప్రేమ అంతా కూడా ఆ దేవుని బట్టి వాళ్ళు ఎంతగానో ప్రేమ చూపించారు. ప్రతిరోజు వచ్చారు, పరామర్శించారు, ధైర్యం చెప్పారు. ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. అయితే నా పరిస్థితులకి ఏం చేయాలి అనేది కూడా నాకైతే అర్థమయ్యేది కాదు. మా మమ్మీకి కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, ధైర్యం చెప్పారు, ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఇట్లా యాంజియో టెస్ట్కి మేము వెళ్ళామో, యాంజియో టెస్ట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నన్ను పిలిచి ఇట్లా చెప్పాడు, 3 వాల్స్ ఉన్నాయి, ఆమెకి 1 వారం మాత్రమే టైం ఉంది. ఈ వారం లోపల మీరు ఏమైనా చేయాలి, లేకపోతే ఆమె కష్టమవుతుంది అని కరాఖండిగా నాకు మోహన చెప్పాడు. అయితే నాకు అప్పుడు కూడా 3 వాల్స్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఒక విషయం అర్థమైంది, 1 వారం మాత్రమే నాకు టైం ఉంది. నా తల్లి బతికేది 1 వారమే అని నాకు అర్థమైంది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఏమైంది ఏంటి అని చెప్తున్నప్పుడు వాళ్ళని అందరికీ నేను చెప్తున్నాను, లోపల భయం ఉంది. అసలు చెప్పడానికి నాకు దాని గురించి తెలుసుకోవడానికి కూడా నాకేం అర్థం కావట్లేదు. ఇంకా డాక్టర్ని అడిగినప్పుడు అదే టైంలో ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఏంటి ఇవన్నీ అడిగినప్పుడు ఆయన 3-4 లక్షల దాకా అవుతుంది. ఆమె కనుక ఇది బైపాస్ సర్జరీ చేసుకుంటే కనుక ఆమె 20 ఏళ్ళు చక్కగా బతుకుతుంది, లేదు స్టంట్ లేపించుకుంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది అని నాకు క్లియర్గా చెప్పాడు. బయటకు వచ్చి నేను ఇట్లా చెప్పిన తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ అందరికీ అప్పుడు కూడా బంధువులు పక్కనే ఉన్నారు, అన్నవాళ్ళు, సుమంత్ అన్న వాళ్ళు, పండన్న వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ మాతో పాటే ఉన్నారు. అయితే అలా ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నందుకే కొంచెం ధైర్యం ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనసులో ప్రేయర్ చేసుకుంటున్నాను. తెలిసినప్పటి నుంచి దివారాత్రులు ధ్యానం ఏంటో నాకు తెలియదు, కానీ దివారాత్రులు నేనైతే ప్రార్థన చేసుకున్నా. నాకు ఉండేది 1 వారమే ప్రభా. హిజ్కియాని ఎలాగైతే నువ్వు ఆయుష్కాలాన్ని పొడిగించావో ఆ విధంగా నా తల్లికి పొడిగించు అని నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అలాగే వెంటనే సంఘాలకు కూడా నేను ప్రేయర్ రిక్వెస్ట్ని పంపించాను. ఎందుకంటే నా ప్రార్థన బలం సరిపోదు, ఏ విధమైనదైనా కూడా ప్రార్థన వలన సాధ్యమవుతుందని నా గట్టి విశ్వాసం. అయితే అందుకని మేము వెళ్ళే చర్చికి కానీ అన్న వాళ్ళకి కానీ ఇక్కడ పంపించాము. దాన్ని బట్టి మీరందరూ కూడా ఉపవాస ప్రార్థనలు అయితే, మీ వ్యక్తిగత ప్రార్థనలను అయితే మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. ఇట్లా అందరూ ప్రార్థనల ద్వారా దేవుని కృప వలన ఈ స్వస్థత కార్యం అయితే జరిగింది. ఆమెకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది. ఆ సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా ఎన్నో ఆటంకాలు. అయితే మేము వెళ్ళిన హాస్పిటల్లో ఇన్సూరెన్స్ లేదు. తర్వాత మా పెద్దనాన్న కొడుకున్నాడు, అక్కడ ఇంతకుముందు పనిచేసేవాడు అక్కడ, నితేష్ అని. అయితే అతను కూడా చాలా హెల్ప్ చేశాడు. అసలు ఆ ఇన్సూరెన్స్ జరగడం కానీ, ఆ మెడికల్ క్లెయిమ్ అవ్వడం కానీ, ఆ ప్రాసెస్ ఎప్పుడు నేను చేయలేదు. నాకు అవకాశం ఉన్నా కూడా నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇస్తామంటారు కానీ అవి తిప్పుతానే ఉంటారు, వాళ్ళు ఇవ్వరు.
అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా అతను నాకు చాలా హెల్ప్ చేశాడు. తర్వాత విషయం తెలిసింది ఏంటంటే అసలు అక్కడ పని చేయట్లేదు, ఇంతకుముందు నెలే మానేశాను అన్నప్పుడు అసలు ఇవన్నీ కూడా అనుకూలంగా దేవుడు ఎలా జరిగించాడు అంటే తను ఏర్పాటు చేసుకున్నాడు ప్రతి మనిషిని. ఆ టైంకి ఎవరెవరు కరెక్ట్ పర్సన్సో వాళ్ళందరినీ దేవుడు టైంకి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కారు విషయంలో కానీ అన్న వాళ్ళు ఎంతగానో మాకు హెల్ప్ చేశారు. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే దేవుడు చేసిన ఈ స్వస్థ కార్యం వెనుక ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమను బట్టి చేశారు. దేవుని కృప ఎంత ఉన్నతంగా ఆమె పట్ల ఉన్నింది. దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఒంటరిదాన్ని అయిపోతాను అనుకున్నాడేమో నాకు తెలీదు. దేవుడు ఆ గొప్ప కార్యాన్ని చేశాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ ధైర్యాన్ని దేవుడే ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవునిలో ఉండడం వల్లనే సాధ్యమైంది. ఒకవేళ నేను మనుషుల మీద ఆధారపడి ఉంటే ఇలా హెల్ప్ చేయండి అని కానీ సహాయం చేయండి అని కానీ నేను ఇంకెవరికైనా ఏమైనా చెప్పుంటే ఏం జరిగేదో నాకు తెలియదు. కానీ కేవలం మొదట నేను మోకాల్లోని దేవుని ముందే అడిగాను, నీ చిత్తమైతే బ్రతికిచ్చాను కూడా నేను అడగలేదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని నేను నమ్మాను. అందుకని దేవుడిని ఈ విధంగా అడిగాను, హిజ్కియా వాళ్ళే నా తల్లిని నీకు బ్రతికిచ్చమని. ఆ విధంగానే దేవుడు బ్రతికిచ్చాడు, తన కృపను చూపించాడు. ఆమె ఇప్పుడు చిన్నగా కోలుకుంటుంది. ఇంకా ఆమెకు శక్తి అవసరమైంది. ఈ విషయంలో ఈ స్వస్థత కార్యంలో ప్రతి ఒక్కరు పాల్పొందున్నారు. బంధువుల్లో అయితే ప్రతి ఒక్కరు ప్రార్థన చేశారు. చాలామంది సంఘస్థులు ఎంతోమంది ఉపవాసాల్లో జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపనగా అదే పనిగా ప్రేయర్ చేశారు. అవన్నీ కూడా సఫలితం అయ్యాయి. దేవుడు విన్నాడు, ఆలకించాడు. ఆ కార్యం జరిగినందుకు నేను ఎంతగానో కృతజ్ఞురాలు ఉన్నాను అసలు. సో ఈ సాక్ష్యాన్ని ఇంకా నాకు చెప్పాలని కానీ నాకు టైం లేదని కొంచెం క్లుప్తంగా చెప్పాను. ఇప్పటికీ నా మర్చిపోయింటే క్షమించండి. ఇంకనూ ఆమెకు శక్తి అవసరమై ఉన్నది. ఆమె ఇంకా కోలుకోవాలి కూడా. మీ ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు ఈ టైంలో నా ప్రాజెక్ట్ విషయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ టైంకి నా ప్రాజెక్ట్ అయిపోవచ్చింది. ఒకవేళ ప్రాజెక్ట్లో నేను కంటిన్యూషన్ అయ్యున్నా బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చిన్నా నేను అసలు చూసుకునేదాన్ని కాదు. పరిస్థితులు వేరేగా ఉండేవి. అది కూడా ఆ పరిస్థితులు కూడా అనుకూలించాడు దేవుడు. ప్రతి విషయంలో ప్రతి పరిస్థితులను ఆయన అనుకూలపరిచి ప్రతిదీ ఆయన మహిమార్థంగా జరిగించుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా తల్లిగారు వచ్చి సాక్ష్యం చెప్పలేదేమో అని నేను ముందుగా చెప్పేశాను. అవకాశం ఉంటే ఆమె చేత కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో ఇంకనూ ఆమె సంపూర్ణ ఆరోగ్యం కొరకు మీరు జ్ఞాపకం చేసుకుంటారని మనం చేసుకుంటున్నాం. బంగారం కంటే దయయు చూడగలగని సామెతలు 22:1. ప్రైజ్ ది లార్డ్. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకై జీవించెదా ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే
నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా యేసుని శిష్యునిగా ఉండేదా ఆయన సువార్తనే చాటేదా పరలోకముకై వేచి ఉండేదా జీవ కిరీటమునే పొందేదా గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. యేసు నామములో ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాము. శ్రద్ధతో కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని మనము పాట పాడదాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన వాక్యాన్ని మరి వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మరి చదవబడినటువంటి వాక్య భాగంలోంచి మనం గమనిస్తే రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము మనం మొదటి నుంచి 15 వచనాలు మనం గమనిస్తే అక్కడ మనకు ఏలియా గారు మరి ఆయన అగ్ని రథముల చేత, అగ్ని గుర్రాల చేత ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన ఏమైపోయాడంట? ఆరోహణమైనాడు. సుడిగాలి చేత ఆయన దేవుని యొద్దకు వెళ్ళినట్లుగా మనకు అక్కడ చూడగలం. మరి ఆయన ఎవరు ఏలియా అంటే యాకోబు పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 17లో మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే, మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. ఆయన దేవునికి అతి ఇష్టంగా, దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి ప్రియ, ఆయనకు మరణము లేకుండా మరి దేవుడు సుడిగాలి చేత, అగ్ని రథముల చేత, అగ్ని గుర్రాల చేత మరి పంపించి అతన్ని తీసుకెళ్ళినట్టుగా మనము ఆ యొక్క 2వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా సంబంధించి మనం మరి ఆయనకి చాలా లక్షణాలు ఉన్నాయి, ఆయనలో గురించి మనం నేర్చుకోవాల్సింది. అది మనం మరొకసారి మన వాక్య ధ్యానం చేసుకుందాం. ఆయన ఏలియా గొప్ప ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు. అదే రీతిగా దేవునికి విధేయుడిగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. అదే రీతిగా దేవుడు ఏర్పరిచినటువంటి సదుపాయాలతో ఆయన జీవనాన్ని సాగించినట్టుగా మనం చూడగలం. అదే రీతిగా గొప్ప ప్రార్థనాపరుడుగా ఆయన మనం చూడగలం. అదే రీతిగా దేవుని కార్యాలను ఆయన లోకానికి
ప్రకటించినట్టుగా కనపరిచాడు దేవుని చేసినటువంటి కార్యాలు. ఇంకా మనం చూస్తే ఆయనలో చాలా లక్షణాలు ఉన్నాయి. మరి ఈ దినాన మనం గమనిస్తే ఆయన ఆరోహణ అయినటువంటి ఆ సందర్భాన్ని మనం గమనిస్తే అందులోంచి మనకు కొన్ని ఆత్మీయ సత్యాలు మరి ఈ దినాన మనము తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అక్కడ చూస్తే 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి, ఏలియా తర్వాత రాబోతున్నాడు ఈ యొక్క మరొక ప్రవక్త యెషయా, ఎలీషా ప్రవక్త. మరి ఆయన తీసుకొని మరి వారి యొక్క మజిలీ మొదలైంది, వారి ప్రయాణం. మొదటిగా మనం అక్కడ చూస్తే ఆయన ఏలియా ఎలీషా కూడి మొదటిగా ఎక్కడికి వెళ్తున్నారంటే గిల్గాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం గమనిస్తే వారి యొక్క మాటికి వారి యొక్క మజిలీలో ఒక్కొక్క అనుభవాలు దాటుకుంటూ వారు వెళ్తూ ఉన్నారు. మొదటిగా గిల్గాలు, తర్వాత బేతేలు, ఇంకా మనం గమనిస్తే యెరికో, అదే రీతిగా యోర్దాను. వీటన్నిటినీ దాటుకుంటూ మరి వారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు, ఆయన యొక్క శిష్యులతో వారిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో. వాటన్నిటిని దాటుకొని ఆయన ఏమయ్యాడు? ఆరోహమయ్యాడు. నిజంగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక వ్యక్తి ఒక మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఒక గవర్నమెంట్లో ఒక ఉద్యోగం లేదా ఒక ఐఏఎస్ ఇంకా అతను మంచిగా ఆ యొక్క జాబ్ సాధించాలంటే ఏం చేయాలా? అతను చదువుకుంటూ మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంకా అవన్నీ పాస్ అవుతూ చదువుతూ ఆయన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అతను ఆ ఉద్యోగాన్ని పొందుకోగలడు. అంత ఈజీగా ఉద్యోగము రాదు. వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి. మనము కూడా ఒక విశ్వాసిగా ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనము కూడా ఆత్మీయంగా వాటన్నిటిని ఎదుర్కొంటూ వాటన్నిటిని దాటుకుంటూ మన కడ వరకు, మన ప్రయాణం చివరి వరకు అన్నీ మనకెన్నో ఎదురవుతాయి. వాటన్నిటిని జయించుకుంటూ దేవుని శక్తి చేత ఆయన బలమైనటువంటి ఆత్మతో ముందుకు కొనసాగుతూ మనం ఉంటే ఆయన నిత్య జీవాన్ని మనము పొందుకోగలం. మరి ఆ యొక్క ఉద్యోగం సంపాదించాలంటే అతను ఏ రీతిగా కష్టపడతాడో, ఎన్ని పాస్ అవుతూ వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొన్ని దగ్గరలో మనం గమనిస్తే ఆ డబ్బులు ఇచ్చి కూడా ఉద్యోగాన్ని పొందుకోగలరు. కానీ దేవుని రాజ్యం వస్తుందండి, నిత్య జీవాన్ని మనం పొందుకోగలమా? ధనం ఉంది, ఎంత డబ్బు అన్నా ఖర్చు పెట్టి, పాస్టర్ గారు నేను ఎట్టలేదన్నా నేను చనిపోతే అక్కడికి వెళ్ళాలి, మీ ఇష్టం, ఏం చేస్తా నాకు తెలియదు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం. ఉందండి మన దగ్గర? ఆ నిత్య జీవంలోకి వెళ్ళడానికి మనం డబ్బులు పెడితే వెళ్ళగలమా? వెళ్ళలేం. నిత్య జీవాన్ని మనం డబ్బుతో కొనలేం. మన ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకుంటూ ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఒక్కొక్కటి దాటుకుంటూ మన ప్రయాణంలో ముందుకెళ్తే మనము ఆ నిత్య జీవానికి వారసులం అవుతాం. లేదంటే ఇక్కడే విడవబడతాం, నిత్య నాశనానికి మనము వెళ్ళడం జరుగుతుంది. మరి మనం అక్కడ గమనిస్తే మొదటిగా చూడండి, మొదటి అనుభవము మనం గమనిస్తే ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. గిల్గాలు ఏంటండి? గిల్గాలు అనగా అర్థం ఏంటి అంటే
ఈ భాగాన్ని మనం చూస్తే యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో మనకు ఆ యొక్క మాటకు అర్థాన్ని మనం చూడగలం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే, అప్పుడు యెహోవా నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు. ఏం పేరమ్మా? గిల్గాలు అనే పేరు. ఆ లోపల స్థలం ఉంది, రావచ్చు, బయట నిలుచుకోను. గిల్గాలు అని పేరు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ఫుట్ నోట్లో కింద మనం చూస్తే గిల్గాలు అనే దానికి 1 అని ఉంది. దాని కింద ఫుట్ నోట్లో చూస్తే దొరలించిన ఏముందండి? దొరలించిన, దొరలింపబడుట. గిల్గాలు అంటే దొరలించబడుట. అంటే చూడండి, ఐగుప్తు యొక్క ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నప్పుడు, మరి అక్కడి నుంచి వారు వస్తున్నప్పుడు ఐగుప్తు అవమానమును వారి మీద నుండకుండా ఏం చేస్తున్నాడు? దొరలించి వేసి ఉన్నాడని. దేవుడు దొరలించి వేస్తూ ఉన్నాడు. వారి యొక్క అవమానమును దొరలించి వేస్తూ ఉన్నాడు. ఐగుప్తులోని జీవితం అవమానకరమైన జీవితం. మరి వారి యొక్క శిక్షలు దొరలించబడ్డాయి, అనారోగ్యాలు దొరలించబడ్డాయి, సాతాను క్రియలు దొరలించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైనటువంటి వాటితో బంధింపబడుతూ ఉన్నాం. వాటిని దొరలించుకోవాలి. మొదటి అనుభవం దొరలించుకుంటున్నారా? మనకున్నటువంటి ఆ యొక్క అవమానాన్ని దొరలించుకుంటున్నామా? మనమే ఆ అవమానంతోనే బ్రతుకుతూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా? ఆలోచించుదాం. మనకున్నటువంటి మన జీవితాలు అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అవమానకరమైనటువంటి పరిస్థితులు, కుటుంబాల్లో వస్తున్నటువంటి పరిస్థితులు, మరి ఉద్యోగం రాక ఆ బిడ్డకి అవమానం. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఎందుకు ఖాళీగా ఉన్నావు, జులాయిగా తిరుగుతున్నావే, పని పాట లేదా? అవమానం. వివాహాలు కాలేదా? ఎందుకు కాలేదు? ఇంకా వయసు వచ్చినా ఇంకా పిల్లలు పుట్టలేదా? ప్రియ దేవుని బిడ్డారా, ఎన్నో అవమానాలు మన జీవితాల్లో ఎదురు చూస్తూ మనకు ఉంటాయి. వాటన్నిటిని ఏం చేస్తాడంటే దేవుడు దొరలించి వేస్తాడు. వాటిని తీసివేస్తాడు. ఆ గిల్గాలు అదే అనుభవం. వాటిని తీసివేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గిల్గాలు అంటే ఇంకా మనం గమనిస్తే పాప క్షమాపణ, మారు మనసు అనుభవం. ఇంకా పాపపు బ్రతుకుతూ పాపపు జీవితాన్ని జీవిస్తూ అవమానకరంగా, హేళనగా, అనేక మంది చేత నిందలు పడుతూ జీవితాన్ని ఆ రీతిగా చేస్తున్నారేమో. మరి ఈ రాత్రికాల సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ యొక్క ప్రతి పాపాలు దొరలించబడాలి. వాటిని తీసివేస్తానంటున్నాడు. ఆ యొక్క మరి ఎలీషా ప్రవక్త, ఆ ఏలియా అతను తీసుకొని మొదటగా ఆ గిల్గాలు మీదుగా వెళ్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మొదటిగా ఆ యొక్క అనుభవాన్ని మనము దాటాలి. మొదటిగా మన అనుభవాన్ని మనం దాటాలి. యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో మనం గమనిస్తే, సాతానుడు మనల్ని ఓడిపోయే వారిగా చేయుటకు బలమైన ఆయుధాల్లో ఉపయోగిస్తూ ఉంటాడు. మరి మనం చేసినటువంటి గతంలో మనం ఏదన్నా పాపం చేస్తే వాటిని లోడుతూ ఉంటాడు. పదే నువ్వు పలానప్పుడు ఇది చేసావు కదా, పలానప్పుడు ఇలా జీవించావు కదా, పలానప్పుడు ఇలా మాట్లాడావు కదా, పలానప్పుడు నువ్వు అవమానపడ్డావు కదా, నిందలు పడ్డావు కదా,
వాటిని పదే పదే ఏం చేస్తాడు? గుర్తు చేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిస్తే 4:5 భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఇంకా మనం 5వ వచనం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. కనుక నీ యొక్క ప్రతి అవమానమును నిందను ఆయన ఏం చేస్తాడంట? దొరలించి వేస్తాడు, తీసివేస్తాడు. ఒక విశ్వాసిగా మరి మొదటి అనుభవం, మొదటి మెట్టు నువ్వు వెళ్ళాలంటే నీ యొక్క ప్రతి అవమానమును దొరలించి వేస్తాడు. దేవుని దగ్గరికి రా, దొరలించి వేస్తాడు. ఇంకా మనం గమనిస్తే అదేవిధంగా 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో అనేను. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలు అంటే ఏంటండి? దేవుని మందిరము, దైవ మందిరము బేతేలను. మరి అక్కడ మనం గమనిస్తే ఆది కాండములో 28వ అధ్యాయము బేతేలు గురించి మరి యాకోబు గారి జీవితంలో ఈ బేతేలు అనుభవం ఎదురైంది. 28వ అధ్యాయము 13 నుంచి 22 దాకా మనం గమనిస్తే మరి అక్కడ ఏం చేస్తున్నాడు యాకోబు? వారి అన్నతో అక్కడ మోసం చేసి వస్తూ వారి యొక్క మామ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వారి యొక్క మామ దగ్గరికి వెళ్తూ ఉన్న సమయంలో అరణ్యంలో ఆయన అక్కడ పడుకొని ఒక రాయి తల దగ్గర పెట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. మరి ఆ సమయంలో ఆయన ఒక కలను కంటాడు, దేవుడి దర్శనాన్ని ఆయన పొందుకుంటాడు. మరి అక్కడ మనం అదంతా మనం గమనిస్తే యాకోబు 16వ వచనం చూసి, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకునేను. ఇంకా మనం కింద చూస్తే తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. కింద మనం చూస్తే ఫుట్నోట్లో బేతేలు అనగా దేవుని మందిరము, బేతేలు అనగా దేవుని మందిరము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ మనం గమనిస్తే ఆ రాత్రి ఆ దేవుడు యాకోబుని దర్శించి ఆశీర్వదించాడు. అందుకే యాకోబు గారు ఆ ప్రాంతానికి బేతేలని పేరు పెట్టాడు. అదేవిధంగా రక్షింపబడినటువంటి విశ్వాసి తన జీవితంలో బేతేలు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు అనుభవానికి కలిగి ఉంటారంటే దేవుని మందిరానికి మనం ఏం చేయాలా? క్రమం తప్పకుండా రావాలి. క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి మనం వెళ్తూ ఉండాలి. దేవుని సన్నిధికి మనం వెళ్తూ ఉంటే అక్కడ దేవుని బిడ్డలతో సహవాసం దొరుకుతుంది. అదే రీతిగా దేవుడు నీతో మాట్లాడే స్థలం, దేవుని స్వరాన్ని నువ్వు వినగలవు. దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు మరి దర్శనాల ద్వారా నీతో మాట్లాడతాడు. కాబట్టి ఆ బేతేలు అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఏదో విధంగా ఏదో రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఆ బేతేలు అనుభవాన్ని కూడా
మనము కలిగి ఉండాలి. మొదటగా గిల్గాలు అనుభవాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా బేతేలు అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మరి వారి మజిలీలో వారి యొక్క ప్రయాణం వెళ్తూ ఉన్న సమయంలో వారి యొక్క శిష్యులు ఉన్నారు. ఆ ఎలీషాతో పాటు ఉన్నటువంటి శిష్యులు వారు ఏం చేస్తున్నారంటే, అయ్యా ఆయన్ని మీ యొక్క ఆయన సేవకుడిని, దైవ సేవకుడిని ఏలియా గారిని దేవుడు వచ్చి తీసుకొని పోతాడంట, మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? కొందరు కిండలుగా మాట్లాడతారు కదండి, కొందరు కించపరిచే విధంగా మాట్లాడతారు. అబ్బా భలే పోతున్నావే దేవుని మందిరానికి, నీకు ఒక ఆరాధన సరిపోదే అమ్మా అంటే ఆడ ఎన్ని పెట్టినా వెళ్తారా కదండి, మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఈయన కూడా చూడండి, మరి ఆయన ఎలీషాతో ఉన్నటువంటి అక్కడ శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మనం చూస్తే 3వ వచనంలో, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేనెరుగుదను, మీరు ఊరకుండవలేను. మీరు నోరు మూసుకోండి, నాకు తెలుసాయో మీరు మాట్లాడద్దు, దాని గురించి మీరు మాట్లాడడం అవసరం లేదు అని ఖండిస్తూ ఉన్నాడు. మీరు ఊరకుండండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితాన్ని నిరాశపరిచే వాళ్ళు అనేక మంది ఉంటారు. అనేక మంది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. భలే భక్తే నీకు, ఎంత భక్తే, ప్రతిరోజు ప్రతి ఆదివారం వెళ్ళాలా గుడికి, ప్రతి ఆదివారం వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆరాధించాలా? అప్పుడప్పుడు పోతే చాలదా? 7 వారాలకు ఒకసారి పోతే చాలదా? 40 రోజులు ఉపవాసం ఉంటే సరిపోదా? 40 రోజులు ఉపవాసం ఉంటే చాలు, ఇంక పోవాల్సిన అవసరం లేదు కదండి. నిరుత్సాహపరిచేవారు మన మధ్యలో ఉంటారు. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలంటే వాక్యంతో ఎదుర్కోవాలి. వాక్యంతో. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క 40 దినాలు ఆయన ఆ కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? అపవాది మాట్లాడుతున్నాడు, చూపించి ఇదంతా ఈ లోకానంతా నీకు ఇస్తాను, నాకు సాష్టాంగపడు, నాకు లొంగిపో. చూసారా? ఆ రీతిగా మనల్ని కించపరిచేవారు. కానీ మనల్ని ఆ విధంగా చేస్తున్న వాళ్ళు మనం దేంతో సమాధానం చెప్పాలండి? బైబిల్ గ్రంథంతో, దేవుని వాక్యంతో సమాధానం చెప్పాలి. నువ్వు నోరు మూసుకో, నీకు తెలీదు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా అని మన వాక్యం ద్వారా వారితో మాట్లాడినప్పుడు, వారితో చెప్పినప్పుడు వారు సైలెంట్గా గమ్ముగా అయిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి చాలామంది అంటుంటారు, అక్కడికి ఇక్కడికి ఎందుకు పోవడం, ఇంట్లో కూర్చొని ప్రార్థించుకుంటే సరిపోదా? నీ హృదయమే దేవాలయం అన్నాడే, మరి నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ సీరియల్ అయిపోగానే ప్రార్థించుకో, ఆ సినిమా అయిపోద్ది, తర్వాత కూర్చొని ప్రార్థించుకో. ఉన్నారండి? సీరియల్ చూసుకొని తర్వాత ఆ సీరియల్కి సినిమాలకి సమయాన్ని ఎంతైనా వెచ్చిస్తాం. ప్రార్థన అనగానే ఆవలింతలు చూడండి, గమనించండి. ప్రార్థన చేసుకుందాం రండి కూర్చోండి, కుటుంబ ప్రార్థన అనగానే రాదా? ఆవలింతలు రావమ్మా, తన్నుకొని వస్తుంటాయి ఆవలింతలు. అప్పటి వరకు అలాగ నోరు తెరుచుకొని మరీ చూస్తాం. దోమలు పోతున్నా, ఈగలు పోతున్నా, అక్కడ ఏం జరుగుతుందో ఆ సన్నివేశాన్ని మిస్ అయిపోతామేమో. ఆ గ్లాసు నీళ్లు నోట్లో పెట్టుకుంటాం, ముక్కులో పెట్టుకుంటాం కూడా తెలియదు పరిస్థితి, లీనమైపోతాం. కొన్నిసార్లు ఆ తాగడం నీళ్ళు అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని బట్టి ముక్కులోంచి కూడా నీళ్ళు వస్తుంటాయి. నేను చాలామందిని గమనించాను, నవ్వుకుంటూ ఏమవుతుంది? దానికి ఇస్తున్నటువంటి సమయాన్ని వాక్యానికి, కుటుంబ ప్రార్థనకి, వ్యక్తిగత ప్రార్థనకి సమయాన్ని ఇవ్వరు. అలా అపవాది లాగుతూ ఉంటాడు.
నిన్ను బలహీనపరుస్తుంటే వాటన్నిటిని దాటుకుంటూ ఏం చేస్తున్నాడు ఏలియా గారు ఎలీషా గారిని తీసుకొని దాటుకుంటూ ప్రతి దాన్ని దాటుకుంటూ వెళ్తున్నాడు. లోపల చైర్స్ ఉన్నాయి, బయట లోపల ఉన్నాయి చైర్స్, లోపలికి వచ్చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం గమనిస్తే ఇంకొక అనుభవాన్ని మనం గమనిస్తాం. చూడండి 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఎరికో ఈ పట్టణము ఎటువంటిదంటే యెహోషువ గ్రంథంలో మనం గమనించగలం 6వ అధ్యాయంలో. ఆ పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణము, శపించబడినటువంటి పట్టణముగా అది ఉంటూ ఉన్నది. మరి ఆ పట్టణాన్ని మనం గమనిస్తే అక్కడ అనేకమైనటువంటి జూదాలకు, హత్యలకు, మానభంగాలకు, దొంగతనాలకు, వ్యభిచారాలకు, ఇంకా అనేకమైనటువంటి మోసాలకు, అది అన్యాచారాలకు ప్రసిద్ధిగాంచినది. అక్కడ మనం గమనించగలం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించగలం. 6వ అధ్యాయం 26. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దానికి పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. చూసారా ఎంత శాపగ్రస్తమైనటువంటిది. అది ఒక భయంకరమైనటువంటి పట్టణముగా మనం చూడగలం. అక్కడ ఉన్నటువంటి ప్రతి వారు అనేక పాపపు కార్యాలతో నిండుకునేటువంటి వారు. అందుకే ఆ పట్టణాన్ని మరి దేవుడు ఆ పట్టణాన్ని మొత్తాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు. ఆ పట్టణాన్ని లేకుండా చేశాడు. మరి వీరు ఆ పట్టణం గుండా వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడినటువంటి విశ్వాసి తిరిగి లోకంలోకి లాగడానికి సాతానుడు ఏం చేస్తాడంట? వాటన్నిటిని చూపిస్తూ విశ్వాస భ్రష్టుడిగా నిన్ను మారుస్తాడు. ఎప్పుడైతే ఆ వాటన్నిటిని మళ్ళీ మనము వెనుకడుగు వేస్తామో నీ విశ్వాస జీవితం అక్కడికి ఏమైపోద్ది? ఆగిపోద్ది. నీకు ఇంక ముందుకి వెళ్ళడానికి అవకాశము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనిస్తే 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, వాటన్నిటికీ మనము ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. 6వ అధ్యాయము 14 నుంచి మనం గమనిస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇంకా మనం కింద చూస్తే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజల యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఎలా ఉండాలంటమ్మా? ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. వారి మధ్యలో ఉండకూడదు. ఎందుకంటే వారితో ఉంటే మళ్ళీ మనం ఏమైపోతామో వారిలో కలిసిపోతాం. యథావిధిగా మళ్ళీ ఆ యొక్క జూదాలు, ఆ యొక్క పాపపు క్రియలు, పాపపు శరీర కార్యాలు మనం గమనిస్తే అనేకమైనటువంటి ఉన్నాయి. అవన్నీ ఆ పట్టణాల్లో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలా? దాటుకుంటూ
విశ్వాస జీవితాలు మనకు అవన్నీ ఎదురవుతాయి. వాటన్నిటిని దాటుకుంటూ ముందుకెళ్ళాలి. దాటుకుంటూ మరి ఏలియా గారు ఆయన వెళ్తూ ఆ ఎలీషా గారిని కూడా తీసుకెళ్తున్నాడు. మొదటగా గిల్గాలు అనుభవం దాటాడు, రెండవది బేతేలు అనుభవం దాటాడు. తర్వాత వారి యొక్క శిష్యులు ఉన్నటువంటి సాతాను ఏజెంట్లుగా ఉన్నటువంటి వారిని కూడా వారి యొక్క మాటలు కూడా దాటుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు యెరికో పట్టణాన్ని దాటుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే చూడండి, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రవక్తల శిష్యులలో 70 మంది దూరంగా నిలిచి చూచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. పైకి వెళ్దామండి. 6వ వచనం. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి చివరగా ఆయన యోర్దాను అనుభవానికి వచ్చాడు. వారి యొక్క మజిలీలో అన్నీ దాటుకుంటూ వచ్చారు. వారికి ఆత్మీయ స్థితిని వాటన్నిటిని దాటుకుంటూ వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తూ చివరికి యోర్దాను దగ్గరికి వచ్చారు. యోర్దాను దగ్గర ప్రతి విశ్వాసి యొక్క యోర్దాను అనుభవము దాటకుండా పైకి ఎత్తబడలేడు. యోర్దాను అనగా అడ్డము లేక మరణము. మరి మనం గమనిస్తే ఆ సాతాను కలిగించేటటువంటి ప్రతి ఆటంకాలను ఏం చేయాలా? దాటి వెళ్ళాలి. ఆ దాటి అనుభవాన్ని వీరు కలిగి ఉన్నారు. వాడు అనేక రకాలుగా మరి అడ్డంకులు వేస్తుంటాడు. వాటన్నిటిని మనము దాటుకుంటూ వెళ్ళాలి. మరి ఇక్కడ ఏలియా గారు ఇక్కడ దీని యొక్క విశ్వాసాన్ని దుప్పటిని తీసుకొని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ యొక్క నదిని దాటాలంటే ఆ దుప్పటిని ఏం చేస్తున్నాడు? నదిని కొడుతూ ఉన్నాడు. అప్పుడు అది పాయలుగా చీలి నడుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క తర్వాత నెక్స్ట్ చివరి స్టేజ్ అన్నమాట. అది దాటి వచ్చాడంటే ఆయన తర్వాత ఆరోహణమయ్యే సమయం ఆసన్నమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసమైనటువంటి దుప్పటిని ఉపయోగించి యోర్దాను నదిని ఎంతో అవలీలుగా వారు దాటేశారు. ప్రతి విశ్వాసి కూడా ఇదే విశ్వాసం అనే దుప్పటిని ఉపయోగించి వారు ఏం చేయాలా? యేసు నామములో ప్రతి అడ్డంకిని ఏం చేయాలా? అడ్డంకిని తొలగించుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే రెండింతల ఆత్మను సంపాదించుకొనగలవు. ఏమవుద్ది? రెండింతల ఆత్మను సంపాదించుకోగలరు. అగ్ని రథములు, అగ్ని గుర్రములు, సుడిగాలి ద్వారా ఏలియా ఏమయ్యాడు? పైకి ఎత్తబడ్డాడు. అదేవిధంగా రక్షింపబడినటువంటి విశ్వాసి అతను కూడా యోర్దాను అనుభవం దాటినప్పుడు ఒకరోజు అనగా యేసయ్య 2వ రాకడలో వచ్చినప్పుడు రెప్పపాటులో కడబూర మ్రోగగానే పైకెత్తబడతారు. ఎప్పుడు అంటే విశ్వాస జీవితాన్ని నువ్వు సక్రమంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు ఏమవుతారంట? మీరు కూడా ఎత్తబడతారు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండాలంటే మన ఆత్మీయ జీవితంలో వీటన్నిటిని మనము దాటుకుంటూ రావాలి. అట్టే ఉత్తనే వచ్చేది. అమ్మా దబర పెట్టగానే బిర్యానీ రాదు.
మనం చూసాం, ఒకరు టమాటాలు తరిగారు, ఒకరు అది ఎర్రగడ్డలు, ఒకరు పొయ్యి మెలిగిచ్చి గంటి తిప్పడం, సంఘస్థులందరూ మీరందరూ అంతా చేస్తేనే ఏమైందమ్మా, మనము తృప్తిగా రుచికరంగా తినగలిగాం. ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే మనము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ఆత్మీయంగా జీవిస్తూ, ఆ యొక్క ఏలియా గారు ఏ రీతిగా అవన్నీ దాటుకుంటూ ముందుకెళ్తూ ఆయన ఆరోహణమై వెళ్ళాడో, మనం కూడా ఏం చేయాలా, వాటన్నిటిని దాటుకొని వెళ్ళాలా. ఈ లోకంలో మనం చేసే పాడు పనులు, అసఖ్యమైన కార్యాలు చేసుకుంటూ నేను దేవుని సన్నిధికి వెళ్తా, దేవుణ్ణి స్తుతించుడి ఎల్ల ప్రయోజనం లే. నువ్వు దేవుని వాక్యాన్ని చదువుకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని సహవాసములో నువ్వు ఉండకుండా నువ్వు ఎంత భక్తి చేసినా పైకి మనము వెళ్ళలేం. ఇంకా మనం చూస్తే మా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి మనం చూస్తే, సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములు ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడును, మనస్సు మార్పు పొందుదము. మనము మార్పు పొందుతాము. ప్రియ దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 24:31 కూడా ఉంటుంది, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఆ చివర నుండి ఈ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్నటువంటి వారిని పోగు చేసి వారందరినీ ఆ దినాన్ని ఏం చేస్తాడంట, అలా తీసుకెళ్తాడంట. ఎంత ధన్యకరమైనటువంటి జీవితం. మరి ఈ యొక్క అనుభవాలన్నీ దాటుకొని మనము కూడా ఆ రీతిగా దేవుని రాజ్యములో ఆయన రాబోతున్నటువంటి ఆ రెండవ రాకడలో మనమందరం పరిశుద్ధులుగా జీవిస్తూ ప్రభు కొరకు, క్రీస్తు కొరకు నమ్మకంగా ముందు కొనసాగుతూ ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఆయన రాజ్యానికి మనం వెళ్దామా? దేవుడు అట్టి కృప, అట్టి దీవెనలు, అట్టి సహాయము మనందరికీ దయచేయబడునుగాక. ప్రార్థించుకుందాం.